మీ అందరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? గుడ్, వెరీ గుడ్. ఇది ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్క అమ్మాయి ఈ ఏజ్ నుంచినే గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది అని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలుసా, అంటే బయట ఎన్ని అంటే లేడీస్ పైన ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, మీకు ఒకటో రెండో తెలుస్తూ ఉంటాయి. ఇవి మీరు ఇప్పటి నుంచినే తెలుసుకోవాలి, గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది అని. ఎందుకంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ లేదా మీ రిలేటివ్సే కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళే కానీ జెంట్స్ మిమ్మల్ని ఇన్అప్రోప్రియేట్ వేలో మిమ్మల్ని టచ్ చేస్తే మీరు వెంటనే ఏం చేయాలి? పేరెంట్స్కి చెప్పాలి. ఒకవేళ స్కూల్లోనో స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి ఏమన్నా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మీరు పోలీసు కంప్లైంట్ కానీ లేదంటే మా దృష్టికి తీసుకురావాలి. అంటే మీరే డైరెక్ట్గా రాలేరు అంత దూరము, కాబట్టి మీరు ఒక నెంబర్ 112 నెంబరు మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఏ నెంబరు? ఏ నెంబరు? 112 కాల్ చేస్తే పోలీసు వెంటనే వస్తారు మీ దగ్గరికి. ఓకేనా? రైట్, చెప్పు. మీకు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పటి నుంచినే మీరు ఇలాంటి వాటిని నేను చిత్తూరు నుంచి వస్తున్నాను. మాది పూర్ ఫ్యామిలీనే. నేను ఇంత దూరం వచ్చానంటే నా చదువు ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్. నేను కూడా అలా చేయడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ లేకపోతే నేను ఈ జాబ్ కొట్టేదాన్ని కాదనమాట. అందుకే ప్రతి ఒక్క మన పేరెంట్స్ ఉంటారు, ఏ ఇంట్లో అయినా చిన్న చిన్న మనస్పర్ధలు అమ్మ నాన్నకు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు గొడవ పడతారు, దానివల్ల మీరు కొంచెం డల్ అవుతారు. అంటే అమ్మ నాన్న గొడవలు చూస్తా ఉంటే మీకేమనిపిస్తుంది, ఏంది చెక్కా కనిపిస్తుంది. అలా కాకుండా అమ్మ నాన్నకి మీరు ధైర్యం చెప్పాలి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, చట్టాల గురించి తెలియదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి, అమ్మ నాన్నకి మోటివేషన్ చేయాలి. మమ్మీ అలా ఉంటది, దానంతా పట్టించుకోవద్దు, మీకు అలా డాడీ మారకపోతే మన స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించుకుందాము అని మీరేం చెప్పాలి. తాళంబేడ్ అనే విలేజ్లో 10th తర్వాత ఇంటర్ వచ్చి టౌన్లో చదివాను. ఇప్పుడు ఎస్టీఎఫ్లో పనిచేస్తున్నా. 17 ఏండ్లు అయింది నేను ఉద్యోగానికి వచ్చి. మా అమ్మ నాన్న అంతగా చదువుకోలేదు, ఏదో చదివాను కాబట్టి ఈ జాబ్కి వచ్చాను. ఇదై చదివి మనం కూడా సంపాదిస్తేనే సమాజంలో బతికేదానికి అవుతుంది అనమాట. నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీని నేను రన్ చేసుకోగలుగుతున్నాను. ఆ విధంగా అందరూ బాగా చదివి ఏదో దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడున్నారు, ఏం పని చేస్తారు, ఎవరితో మీకు పరిచయాలు ఉన్నాయి, ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించి ఎక్కడైనా సరే వేరే ఇంటి దగ్గర కానీ, వేరే వాళ్ళ పొలం దగ్గర కానీ, వేరే వాళ్ళ షాప్ దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, తెలియని వాళ్ళ దగ్గర కానీ వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు మీరు ఆలోచించుకోవాలి. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మీరు సమ్మర్లో విలేజ్కి వెళ్తారు, మీ ఊరికి వెళ్తారు, మీ అమ్మమ్మల ఇంటికి వెళ్తారు, నాన్నమ్మల ఇంటికి, ఇంకో వేరే చోటుకి వెళ్తారు, బంధువుల ఇంటికి వెళ్తారు, పెళ్లిళ్ళకి వెళ్తారు, ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు చాలా చోట్ల. కానీ అక్కడ మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా లేకపోతే అసాల్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక 7 years అమ్మాయి పైన అసాల్ట్ జరిగింది. ఎంత ఏజ్? 7 years అమ్మాయి పైన సెక్సువల్ అసాల్ట్ జరిగింది. మేము ఈ రకంగా చిన్నపిల్లల పైన, ముఖ్యంగా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు కలిగినటువంటి అమ్మాయిల పైన ఏదైనా సరే శారీరకంగా అఘాయిత్యానికి ఎవరైనా పాల్పడితే వాళ్ళపై పోక్సో యాక్ట్ అనే ఒక చట్టం ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది. దాని మేరకు ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మరి తదుపరి దర్యాప్తులో భాగంగా కోర్టు ముందు హాజరుపరిచి మేము ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. అదంతా ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే మనం ఏదైనా సరే ఒక నేరం జరిగేదానికంటే ముందస్తు చర్యలో భాగంగా ముందస్తు చర్యలు తీసుకుంటే, ముందు జాగ్రత్త తీసుకుంటే అలాంటి నేరానికి మనం గురి కాకుండా, బాధితులు కాకుండా మనం ఉండొచ్చనే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలోనే మన చిత్తూరు జిల్లా నుండి, అది కూడా కుప్పం నుండి ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది.
మీరు యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక మహిళా దళం మీ దగ్గరకు వస్తే ధైర్యం వస్తుంది, విషయాలు బాగా అర్థమవుతాయి, మీకు బాగా అవగతం అవుతాయి, మీరు జీవితంలో ఆచరిస్తారు, జాగ్రత్త పడతారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ సారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది మేము ప్రారంభించడం జరిగింది. పిల్లలు దయచేసి చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు జీవితంలో ఆచరించి జాగ్రత్తగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. చదువుకుంటారు కష్టపడి. ప్రోగ్రామ్ లో మాలో ధైర్యాన్ని నింపిన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్కి నా యొక్క ధన్యవాదాలు. అవగాహన కల్పించినందుకు పోలీస్ వారికి ధన్యవాదాలు. అవగాహన కల్పించినందుకు పోలీస్ శాఖకు ధన్యవాదాలు. పోలీస్ శాఖకు ధన్యవాదాలు. మీ భద్రతే